గైస్, సో ఇప్పుడు మీకు డిస్ప్లే ఇస్తుంది చూడండి ఓచర్ డేట్ అనేది. సో ఇప్పుడు మీకు ఓచర్ డేట్ ఏమని డిస్ప్లే ఇస్తుంది, 2/4/2020 అని ఇస్తుంది సపోజ్. సో ఇప్పుడు మనకి ఆర్గనైజేషన్స్ లో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ డే కూడా మనకి ట్రాన్సాక్షన్స్ రికార్డ్ అవుతాయి ఉండండి. ఓకేనా, మనకి ప్రాబ్లమ్స్ ఇప్పటివరకు డేట్స్ అనేది అడగలేదు. సో మనకి ప్రాబ్లంలో డేట్స్ కనుక వాడు కన్ఫామ్ గా అడిగితే, సో పలానా 2వ తారీఖు ఇన్ని ట్రాన్సాక్షన్స్ చేశాను, పలానా 3వ తారీఖు ఇన్ని ట్రాన్సాక్షన్స్ చేశారని చెప్పి ఖచ్చితంగా అడుగుతారండి. అప్పుడు మనం ఏం చేస్తాం, F2 అనే ఫంక్షన్ కి యూజ్ చేసుకుంటాం. ఓకేనా, ఇప్పుడు F2 అనే ఫంక్షన్ కి యూజ్ చేస్తే మీకు వచ్చే డేట్ 2/4/2020 అని వస్తుంది. ఇక్కడ 2 అనే డేట్ చూసారా, కొంచెం బ్లింక్ అవుతుంది, బ్లాక్ కలర్ లో డిస్ప్లే అవుతుంది కదా. సో అందరికీ స్క్రీన్ విజిబుల్ అవుతుంది కదా. ఓకేనా, సో ఇక్కడ 2 అనే మనకి నెంబర్ అనేది హైలైట్ అవుతుంది కదా. సో ఇక్కడ మీరు మార్చుకోండి అండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ డేట్ కాదు, నెక్స్ట్ డేట్ కావాలనుకోండి. సో వచ్చేసింది కదా. సో ఇందా మనకి ఆప్షన్ ఏమని కనిపించింది, డేట్ 2/4/2020 అని కనిపించింది. ఇప్పుడు మనం ఏం చేసాం, నెక్స్ట్ డేట్కి వెళ్ళిపోయామండి. ఓకేనా, 3/4/2020 అని చెప్పని. దీనికి మనం యూజ్ చేసిన షార్ట్ కట్ కి ఏంటి, F2 అనే ఫంక్షన్ కి మనం యూజ్ చేసాం. ఓకేనా, సో ఇప్పుడు 3/4/2020 అని ఎంటర్ చేసాం కదా డేటు. ఒక్కసారి ఎంటర్ ఇవ్వండి. ఓకేనా, మనకి F2 అనేది ఇలా యూజ్ అవుతుందండి. మనకి ఏదైనా డేట్స్ రికార్డ్ అయినప్పుడు ట్రాన్సాక్షన్స్ మనకి చేంజ్ చేయడానికి మాత్రం F2 అని షార్ట్ కట్ యూజ్ అవుతుంది. ఓకేనా, సో F2 అనేది అందరికీ అర్థమైంది కదా. ఓకే, సో ఇప్పుడు మీకు ఇక్కడ ట్రాన్సాక్షన్ జర్నల్ అని పోస్ట్ అయింది. జర్నల్ కి షార్ట్ కట్ కీ అని చెప్పుకున్నామండి. షార్ట్ కట్ కీస్ లో జర్నల్ ఎంట్రీస్ కి షార్ట్ కట్ కీ ఏమని చెప్పుకున్నాం మనం. సో స్టార్టింగ్ మీకు డిస్కస్ చేశాను ఆల్రెడీ. సో ఇద్దరు మాత్రమే కరెక్ట్ టైప్ చేశారు F7 అని చెప్పని. సో ఓకే అండి, సో అందరికీ కూడా షార్ట్ కట్ కీస్ ఐడియా ఉన్నాయండి. బట్ మళ్ళీ మనల్ని షార్ట్ కట్ కీస్ డిస్కస్ చేయమంటున్నారు. సో పేమెంట్కి షార్ట్ కట్ కీ ఏంటండి. సో కరెక్ట్ F5. సో అందరికి ఐడియా ఉన్నాయి కదా. రిసిప్ట్ అండి F6. ఓకే, సో మనం కాంట్రా ఎంట్రీస్ పోస్ట్ చేసినప్పుడు అంటే షార్ట్ కట్ కీ ఏంటి, F4. ఓకే, సో పర్చేస్ రికార్డ్ చేసినప్పుడు ఎంట్రీస్ ఏంటంటే మనకి షార్ట్ కట్ కీ. మనం ఏదైనా ఆర్గనైజేషన్స్ లో పర్చేస్ చేయాలనుకుంటున్నాం, దానికి యూజ్ అవసరం అయ్యే మనకి షార్ట్ కట్ కీ ఏంటి, F9. సో F5 అని ఒకటి పెట్టారు. F5 కాదండి, F5 మనకి పేమెంట్ వసూలు అవుతుంది. ఓకేనా, మనకి పర్చేస్ కి ఏదైనా ట్రాన్సాక్షన్ మనం పోస్ట్ చేయాలంటే యూజ్ అయ్యే షార్ట్ కట్ కి ఏంటి, F9. ఓకేనా, సేల్స్ కండి ఓకే F8. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలండి. ఓకేనా, మనకి అకౌంట్స్ ఇన్ఫోలో సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలి. కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అనుకున్నాం కదా, దానికి యూజ్ అయ్యే షార్ట్ కట్ కి ఏంటి. సో F11 ఒకరు ప్రెస్ చేశారు, F12 ప్రెస్ చేశారు. F12 అయితే కాదండి, F11 అండి. ఓకేనా, సో అందరికి షార్ట్ కట్ కీస్ ఐడియా ఉన్నాయండి. సో అయితే నేను న్యూ టాపిక్ డిస్కస్ చేస్తానండి ఈరోజు. ఓకేనా, సో షార్ట్ కట్ కీస్ అడిగారు కానీ సో చాలా మందికి కూడా షార్ట్ కట్ కీస్ ఐడియా ఉన్నాయి. ఓకే, సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా షార్ట్ కట్ కీస్లో. యా, నేను వాట్సాప్ ఇస్తానండి, నో ప్రాబ్లం. ఓకేనా, షార్ట్ కట్ కీస్ ఏవైతే ఉన్నాయో మనకి టాలీ సాఫ్ట్వేర్ ద్వారా యూజ్ అయ్యే ప్రతి షార్ట్ కట్ కి కూడా నా దగ్గర మెటీరియల్ ఉంది, నేను అది మీకు వాట్సాప్లో షేర్ చేస్తాను, నో ప్రాబ్లం. ఓకే, సో షార్ట్ కట్ కీస్ గురించి అయితే మీకు డౌట్ లేదు.
సో అకౌంటింగ్ గ్రూప్స్ కూడా మీకు ప్రాబ్లం లేదు కదండి. సో చెప్పినాను కదా ప్రీవియస్ క్లాసెస్లో మనకి షార్ట్ కట్ కీస్ ఎంతవరకు అయితే యూస్ అవుతాయో అకౌంటింగ్ గ్రూప్స్ కూడా మనకు అంతే హైలైట్ అండి సబ్జెక్టు. ఓకేనా, మీకు వాట్సాప్ లింక్ షేర్ చేస్తారు మేడం, ఇప్పుడే కాదండి లాస్ట్లో షేర్ చేస్తారు. ఓకేనా, సో ఓకే. సో ఇప్పుడు మనకి ప్రాబ్లంలో ప్లాంట్ అండ్ మిషనరీ ఇచ్చారండి. ఓకేనా, సో ప్రాబ్లంలో ప్లాంట్ అండ్ మిషనరీ ఇచ్చినప్పుడు అది ఏ అకౌంట్ గ్రూప్ కింద క్రియేట్ చేస్తాం మనం అకౌంటింగ్ గ్రూప్స్లో ప్లాంట్ అండ్ మిషనరీ ఇచ్చినప్పుడు? ఓకేనా, సో అందరు కూడా కరెక్ట్గానే ఆన్సర్ ఇచ్చారు, ఫిక్స్డ్ అసెట్ అండి. ఓకే, సో ఇప్పుడు మనం ఫ్యాక్టరీ రెంట్ పే చేస్తున్నామండి ఒక ఆర్గనైజేషన్కి. ప్రాబ్లంలో ఇచ్చినట్టు ఫ్యాక్టరీ రెంట్ పే చేస్తున్నాం. ఫ్యాక్టరీ రెంట్ పేడ్ అనేది మనకి ఏ అకౌంట్ గ్రూప్ కిందకి వస్తుంది? పేమెంటు. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని కూడా కొంతమంది టైప్ చేశారు. సో ఇద్దరు ముగ్గురు టైప్ చేశారు, ఎక్కువ మంది కాదులేండి, ఇద్దరు ముగ్గురు టైప్ చేశారు. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాదండి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మీకు స్టార్టింగ్లో చెప్పినాం కదా, సో ఫ్యాక్టరీకి ఆఫీస్కి డిఫరెన్స్ ఉంది అని చెప్పని. ఓకేనా, ఏదైనా ప్రాబ్లంలో మనకి ఫ్యాక్టరీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అడిగితే కనుక మనకి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఓకే, దానికి ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకున్నాం, ఫ్యాక్టరీ రిలేటెడ్ వేజెస్ అని చెప్పాను. సో వేజెస్ అనేవి మనం మంత్లీ పే చేయం కదా. సో వేజెస్ అనేవి కూడా మనం పర్ డే క్యాలిక్యులేట్ చేసి పే చేస్తూ ఉంటాం. సో ఎవరికి ఎంతమందికి ఏం ఇవ్వాలి అని చెప్పని. ఓకేనా, సో అది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే మీకు ఐడియా ఉంది కదా, ఆఫీస్ రెంట్ కానీ, శాలరీస్ కానీ, సో టెలిఫోన్ బిల్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తాయి. సింపుల్గా చెప్పాలంటే సో ఆఫీస్ రిలేటెడ్ అనేవి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేది. సో ఫ్యాక్టరీ రిలేటెడ్ ఏమైనా ఉంటే కనుక అవి మనకి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. సో క్లియర్ కదా పాయింట్స్ మీకు, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్కి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్కి. ఓకేనా, ఓకే. సో ఫ్యాక్టరీ కమిషన్ రిసీవ్డ్ అండి. సో ప్రాబ్లంలో మనకి ఫ్యాక్టరీ కమిషన్ రిసీవ్డ్ అని ఇచ్చారు. సో అది ఏ అకౌంట్ గ్రూప్ కింద వెళ్తుంది? ఓకే, సో అందరు కూడా డైరెక్ట్ ఇన్కమ్ అన్నారు. సో డిఫరెన్స్ మీకు తెలిసింది కదా, డైరెక్ట్ ఇన్కమ్కి, ఇండైరెక్ట్ ఇన్కమ్కి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్కి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్కి. సో ఫిక్స్డ్ అసెట్స్ మనకి ప్రాబ్లంలో ఫస్ట్ పాయింట్ అండి, పర్సన్ క్యాపిటల్ మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఇన్వెస్ట్మెంట్ మనం అనుకున్నాం కదా, ఇన్వెస్ట్మెంట్ ఏ అకౌంట్ గ్రూప్ కిందకి వస్తుంది ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు? సో క్యాపిటల్ అకౌంట్ కదా. ఓకే, సో అందరికీ అయితే షార్ట్ కట్ కీస్ ప్లస్ అకౌంటింగ్ గ్రూప్స్ కూడా నో ప్రాబ్లం అండి. సో నేను ఇప్పుడు కొత్త టాపిక్ డిస్కస్ చేస్తాను మీతోటి. ఓకేనా, సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే, సో మీకు ప్రీవియస్గా ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. సో డిప్రిషియేషన్ అండి. ఓకేనా, ఒక కంపెనీలో డిప్రిషియేషన్ మనం ఎంతవరకు యూజ్ అవుతుంది. ఓకేనా, సపోజ్ ఇప్పుడు ఒక ఫిక్స్డ్ అసెట్ తీసుకోండి, ఏదైనా సరే ఫర్నిచర్ తీసుకున్నా కానీ, లేదంటే కార్ అయినా సరే, బైక్ అయినా సరే, మనం ఏదైనా ఒక ఫిక్స్డ్ అసెట్ తీసుకున్నామంటే, ఇప్పుడు సపోజ్ సో బైకే తీసుకోనండి ఫర్ ఎగ్జాంపుల్, మీకు అందరికి యూస్ అయ్యే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఒక బండి కనుక మన ఆర్గనైజేషన్కి తీసుకుంటే దానికి వాల్యూ ఎంత? సో సపోజ్ ఫర్ 1 lakh అనుకోండి. సో 1 lakh పెట్టి మనం బండి కొంటున్నాం. ఓకేనా, సో ఫిక్స్డ్ అసెట్ కాబట్టి మనం 1 lakh పెట్టి బండి కొంటున్నాం. సో ఒక 2-3 years దాన్ని యూజ్ చేస్తామండి బండిని. ఓకేనా, బైక్ని 2-3 years యూజ్ చేసిన తర్వాత తిరిగి మనం సేల్ చేయాలనుకుంటే మనం 1 lakh సేల్ చేస్తే ఎవరైనా తీసుకుంటారా బండిని? మనం 1 lakh మళ్ళీ తిరిగి మనం సేల్ చేస్తే పర్చేస్ చేసిన వాల్యూకి సేల్ వాల్యూ ఎవరైనా తీసుకుంటారా? సో తీసుకోరు కదా. సో కాన్సెప్ట్ కూడా మీకు అర్థమైపోయింది అయితే ఆల్రెడీ. సో దీన్ని ఏమంటారు మనకి, సో మనకి ఆర్గనైజేషన్కి ఇది కూడా లాస్. కానీ ఇది మనకి ఎలా వస్తుంది, క్యాష్ రూపంలో ఏమైనా వస్తుందా? క్యాష్ రూపంలో ఏం రావట్లేదండి. ఓకేనా, సో మనకి వాల్యూ అనేది, ఫేస్ వాల్యూ అనేది మనకి తగ్గుతుంది. సో 1 lakh పెట్టి మనం బండి కొంటున్నామంటే దాన్ని ఒక 2-3 years యూజ్ చేసిన తర్వాత మనం తిరిగి దాన్ని ఆ వాల్యూకి మనం సేలింగ్ చేయం. ఓకేనా, సో అది కూడా మనకి ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాసే కదా. సో ఆ లాస్ని కూడా మనం బేర్ చేస్తున్నాం కాబట్టి దాన్నే మనం డిప్రిషియేషన్ అంటారు, అంటే తెలుగులో తరుగుదల అంటారు. ఓకేనా, అసెట్ వాల్యూ మైనస్ స్క్రాప్ వాల్యూ. ఓకేనా, ఇవి కూడా మనకి ఏంటంటే నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. సో ఈ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కూడా మనం ఎక్కడ ఫంక్షన్కి ఏం యూజ్ చేస్తాం అనుకున్నాం, ఎక్కడ పోస్ట్ చేస్తాం అనుకున్నాం,
యూస్ అయ్యే ఫంక్షన్ కి ఏంటంటే మనకి F7. ఓకేనా? సో ఇక్కడ కూడా ఉంది కదా. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ట్రీటెడ్ యాజ్ అండ్ ఆల్సో నాన్ క్యాష్ ఆపరేషన్స్ ట్రాన్సాక్షన్ వీ హ్యావ్ టు యూస్ ఇన్ F7 ఫంక్షన్ కి. ఓకేనా? సో డిప్రిసియేషన్ అంటే కాన్సెప్ట్ అర్థమైంది కదా మీ అందరికీ. సో డిప్రిసియేషన్ మీద ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ప్రాబ్లమేటిక్ అదే థియరిటికల్ గా. సో థియరిటికల్ గా అర్థమైంది కదండి. సో మనకి తరుగుదల కంపెనీ పెట్టుకున్నా కూడా ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అది లాస్ కాబట్టి మనం ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న లాస్ని కూడా మనం ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. ఓకేనా? ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి మనం షార్ట్ కట్ కి ఏమనుకున్నాం, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి F7. సో జోనల్ ఎంట్రీస్ లో మనం పోస్ట్ చేయాలి. సో విష్ణువర్ధన్ గారు కర్నూలు డిస్టిక్ నుంచి ఓకే వన్స్ అగైన్ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. సో సింపుల్ గా చెప్తానండి. సో చాలా మంది కూడా టైప్ చేశారు కదా, డిక్రీజ్ ద వాల్యూ ఆఫ్ అసెట్. కరెక్ట్ అండి. సో సురేఖ గారు వెస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి. సో ఇప్పుడు మనం ఒక అసెట్ తీసుకున్నామండి ఆర్గనైజేషన్ కి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. సో ఫర్నిచర్ తీసుకున్నామండి. ఓకేనా? ఫర్నిచర్ మనం తీసుకున్నాం. సో తీసుకున్నప్పుడు ఫర్నిచర్ వాల్యూ ఎంత అవుతుంది? సపోజ్ ఒక 30,000 అనుకోండి. సో మన ఆర్గనైజేషన్ కి ఫర్నిచర్ తీసుకున్నాము, యూజ్ అవుతుందని తీసుకున్నాము. సో 2-3 years వాడేసాం ఆర్గనైజేషన్స్ లో. సో సమ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఫర్నిచర్ లో. సో మళ్ళీ మనం రిపేర్స్ పెట్టి పదే దానికి ఎక్స్పెండిచర్ బేర్ చేసి మెయింటైన్ చేయడం కన్నా కూడా మనం ఏం చేయాలనుకుంటున్నాం, మనం సేల్ చేసేయాలనుకుంటున్నాం ఫర్నిచర్ని. ఓకేనా? కొత్త ఫర్నిచర్ తీసుకుందాం అనుకున్నాం, ఓల్డ్ ఫర్నిచర్ మనం సేల్ చేయాలనుకున్నాం. ఓన్ ఫర్నిచర్ సేల్ చేసినప్పుడు మనం కొన్న వాల్యూ ఎంత? 30,000. సో తిరిగి మనం 30,000కి అమ్ముతామండి 2-3 ఏళ్ళు మనం యూజ్ చేసిన తర్వాత. సో 30,000కి తీసుకోరు కదా ఖచ్చితంగా, సెకండ్స్లో అంటారు కదా. సో సెకండ్స్లో అన్నప్పుడు మనకి ఏమవుతుంది, ద వాల్యూ ఆఫ్ అసెట్ అనేది మనకి డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో మనం 30,000 కొన్నప్పుడు మనం 30,000కి అమ్మలేమండి, తగ్గించుకొని అమ్మాల్సి వస్తుంది. అంటే 20,000 కానీ, సపోజ్ 20,000 కానీ 25,000 కానీ అలా అమ్మాల్సి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇది కూడా మనకి ఏంటి, ఆర్గనైజేషన్కి లాసే కదా. 30,000 కొన్నాం, 20,000కి అమ్ముతున్నాం, లాసే కదా. సో ఆ లాస్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, సో F7 జర్నల్ ఎంట్రీస్ లో పోస్ట్ చేస్తున్నాం. ఇది క్యాష్ ట్రాన్సాక్షన్స్ కాదు కదా. సో మనకి లాస్ వచ్చింది, మనకి ఏదైనా క్యాష్ లాస్ అయిందా? లేదండి. డిక్రీజింగ్ ద వాల్యూ ఆఫ్ అసెట్, అసెట్ మీద ఉన్న వాల్యూ అనేది తగ్గింది. ఓకేనా? సో అందుకనే మనం నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనుకున్నాం. ఇది కూడా మనకి ఏంటంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డిప్రిసియేషన్ అనేది కూడా అకౌంట్స్ గ్రూప్ మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. దానికి యూజ్ అయ్యే షార్ట్ కట్ కి F7. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి టాపిక్ లో? ఓకే కదా. సో ఇప్పుడు మన ప్రాబ్లంలోకి మూవ్ అయిపోదాం అండి. సో థియరిటికల్గా మీకు కాన్సెప్ట్ అర్థమైంది. ఓకే. సో చూడండి ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తున్నాను కదండి, ఫర్నిచర్ పర్చేజ్ అని చెప్పని. సో ఫర్నిచర్ పర్చేజ్ మనకి వాల్యూ ఎంత ఇచ్చారండి, 1,500 రూపీస్ ఇచ్చారండి. ఓకేనా? సో దాని మీద డిప్రిసియేషన్ ఎంత తీసుకుంటున్నారు, డిప్రిసియేషన్ ఫర్నిచర్ 250 అని తీసుకుంటున్నారు. ఇప్పుడు దీని ఒరిజినల్ వాల్యూ చెప్పండి ఎంత అవుతుందో. మనం ఫర్నిచర్ని 1,500కి కొన్నాం. ఓకేనా? డిప్రిసియేషన్ పర్పస్ కోసం ఒక 250 దానికి ఖర్చు అనేది మనం బేర్ చేసాం. దాని ఒరిజినల్ కాస్ట్ ఏమవుతుందండి ఇప్పుడు? ఓకేనా? సో అందరు కూడా 1,250 అని టైప్ చేశారు. కరెక్ట్ అండి. ఒకళ్ళు మాత్రమే 1,750 అని టైప్ చేశారు. ఓకేనా? 1,750 కాదండి, 1,250. ఎందుకంటే మనకి వాల్యూ ఆఫ్ అసెట్ అనేది తగ్గిపోతుందని చెప్పాను కదా ఇందాక. ఓకేనా? మనం 1,500కి ఫర్నిచర్ కొంటే కొన్న ఫర్నిచర్ మీద మనం 2 ఏళ్ళు వాడిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ దానికి రిపేర్స్ వస్తాయని చెప్పినాం కదా. ఓకేనా? దానికి ఖర్చు అయింది. సో 1,500 అంటే దాంట్లో తీసేయాలి కదండి మనం అమ్మేటప్పుడు. ఓకేనా? ఆ 1,200 మనకి ఏవైతే మనకి డిప్రిసియేషన్ ఇచ్చారో ఆ అమౌంట్ ఎంత అవుతుంది మనకి, 1,250 రూపీస్. ఓకే. సో ఇదే ఎగ్జాంపుల్ ఇచ్చారండి. సో దీనికి మనకి పోస్టింగ్ ఏమొస్తుంది చూడండి. సో నేను నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్స్ చెప్పాను కదా. నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏంటి మనకి, ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ లాసెస్ ఆర్ డెబిట్ అండ్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్. ఓకేనా? సో దాని ప్రకారం ఇప్పుడు ఫర్నిచర్ మనం ఏమనుకున్నాం, ఫిక్స్డ్ అసెట్ మీద అనుకున్నాం. సో ఫిక్స్డ్ అసెట్ మీద మనకి డిప్రిసియేషన్ ఏమవుతుంది, సో మనం తరుగుదల కూడా తగ్గుతుందని చెప్పాను కదా కంపెనీకి. ఓకేనా? సో అప్పుడు డిప్రిసియేషన్ ఏమవుతుంది మనకి, లాస్ కదా. సో అందుకని మనం F7 జర్నల్ ఎంట్రీస్ లో మనం లాస్ అని ట్రీట్ చేసుకున్నాం.
మన లాస్ దేని మీద వస్తుంది? ఫిక్స్డ్ అసెట్ మీద. అప్పుడు మన ఫిక్స్డ్ అసెట్ ఏమనుకున్నాం? ఇన్కమే కదా. సో నామినల్ ప్రిన్సిపల్స్ ప్రకారం మీకు సరిపోయింది కదా కాన్సెప్ట్. ఓకేనా? ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ లాస్ ఆర్ డెబిట్ అండ్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్. సో చూడండి ఇక్కడ బై డిప్రిసియేషన్ టు ఫర్నిచర్. ఓకేనా? సో లాస్ కదా మనకి డిప్రిసియేషన్ అనేది, అందుకని మనం డెబిట్ చేసాం. సో ఫిక్స్డ్ అసెట్ కాబట్టి మనం ఇన్కమ్ కదా, అందుకని ఫర్నిచర్ మనం క్రెడిట్ చేసుకున్నామండి. ఓకేనా? సో ప్రాబ్లం ఇచ్చారు, ప్రాబ్లంలోకి వెళ్తే ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రాబ్లం చూడండి ఒకసారి. సో మిస్టర్ ప్రశాంత్ స్టార్టెడ్ న్యూ బిజినెస్ విత్ 1 lakh రూపీస్ అండి. ఓకేనా? సో మనకి ప్రాబ్లం ఫస్ట్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటండి? అకౌంట్స్ ప్రాబ్లంలో ఎనీ అకౌంట్స్ ప్రాబ్లం ఇన్ టాలీ సాఫ్ట్వేర్ మనం ఫస్ట్ ప్రాబ్లం స్టార్ట్ చేయాలంటే మనకి ఫస్ట్ స్టెప్ ఏమిటి? కంపెనీ క్రియేషనే కదా. ఓకే, సో చూడండి ఇక్కడ నేమ్ ఇచ్చాడంటే ప్రశాంత. సో ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇస్తున్నాను. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇచ్చిన తర్వాత మనం చెప్పుకున్నాం కదండి ఇక్కడ. సో కింద దాకా డ్రాప్ డౌన్ వెళ్లకుండా మనం ఒక షార్ట్ కట్ కి యూజ్ చేసే ద్వారా కూడా మన కంపెనీ క్రియేట్ చేయొచ్చు అని చెప్పని. సో ఫైనల్ వరకు మనం చెప్పిన షార్ట్ కట్ కీస్ ప్లస్ అకౌంట్ గ్రూప్స్ అండి. ఓకేనా? ఇవి మాత్రం ఎవరు మర్చిపోవద్దు, నోట్స్ అనేది షార్ట్ కట్ కీస్ అండ్ అకౌంటింగ్ గ్రూప్స్. ఓకే, సో కంట్రోల్ ప్లస్ ఏ అందరు కూడా కరెక్ట్ గానే ఆన్సర్ ఇచ్చారు. సో చూడండి ఇక్కడ మీకు డిస్ప్లే ఇస్తుంది కదా లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్ లో మిస్టర్ ప్రశాంత్ అని చెప్పని. మనకి ప్రాబ్లంలో ఇచ్చిన పర్సన్ మిస్టర్ ప్రశాంతే కదా. సో ఫస్ట్ స్టెప్ అయినటువంటి కంపెనీ క్రియేషన్ అయిపోయిందండి. సో సెకండ్ స్టెప్ వెళ్ళిపోదాం కదా, లెడ్జర్స్. సో మల్టిపుల్ లెడ్జర్స్. ఓకేనా? సో ప్రశాంత్ ఏమవుతారండి? ప్రశాంత్ అండర్ గ్రూప్, సో క్యాపిటల్ అకౌంట్. ఓకేనా? నెక్స్ట్ ల్యాండ్ వాజ్ సోల్డ్ అండి 60,000. ఓకేనా? మన దగ్గర ఒక ల్యాండ్ ఉంది, ల్యాండ్ అనేది అమ్మేసామండి. సో ల్యాండ్ సోల్డ్ అంటే మనకి ఏమొస్తుంది అకౌంట్ గ్రూప్ లో? సో ల్యాండ్ పర్చేజ్ అవని ల్యాండ్ సోల్డ్ అవని మనకి దాంతో ప్రాబ్లం ఏం లేదండి. ఓకేనా? సో ల్యాండ్ అనేది మనకి ఎప్పుడైనా సరే మనకి ఫిక్స్డ్ అసెట్. ల్యాండ్ సోల్డ్ ల్యాండ్ పర్చేజ్ అనేది మనం నెక్స్ట్ స్టెప్ అయినటువంటి ఓచర్స్ లో మనం అమౌంట్ వేసినప్పుడు అప్పుడు డిఫరెన్స్ వస్తుందండి. ఓకేనా? లెడ్జర్ లో మాత్రం ఏ డిఫరెన్స్ రాదు. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి ల్యాండ్ పర్చేజ్ రండి. సో ఇందాక మనం ల్యాండ్ వాజ్ సోల్డ్ అనుకున్నాము. ఓకేనా? ల్యాండ్ వాజ్ సోల్డ్ అని చెప్పని మనం ల్యాండ్ కి లెడ్జర్ రాసాం. ఇప్పుడు ల్యాండ్ పర్చేజ్ అంటున్నాడు. సో మళ్ళీ లెడ్జర్ రాయాలండి ఇక్కడ. ల్యాండ్ సోల్డ్ ల్యాండ్ పర్చేజ్డ్. ఓకేనా? సో నెల్లూరు డిస్టిక్ నుంచి గురులక్ష్మి గారు, మనకి లెక్చర్ అవసరం ఉండదండి, మళ్ళీ మీరు ఎస్ఎన్ పెట్టారు. ఓకేనా? మనం ఇందాక నేను ప్రీవియస్ క్లాసెస్ మీకు ఆల్రెడీ చెప్పినట్టున్నాను. మనకి ప్రాబ్లంలో ఏ ట్రాన్సాక్షన్ అయినా సరే ఒకసారి వాడు ప్రాబ్లంలో ఇచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ అదే ప్రాబ్లంలో ట్రాన్సాక్షన్ కనుక రిపీట్ అయితే మనం లెడ్జర్ ఒకసారి ఎంటర్ చేసుకుంటామండి. ఓకేనా? మళ్ళీ మనం పదే పదే మనం లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే అదే లెడ్జర్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మళ్ళీ నీడ్ అయితే అవసరం ఉండదండి, లెడ్జర్లో రిపీట్ అయితే అవ్వవు. ఓకేనా? సో అదే విధంగా ఇప్పుడు మనకి ప్రాబ్లంలో ల్యాండ్ పర్చేజ్ అంటున్నాడు, ల్యాండ్ సేల్ సోల్డ్ అంటున్నాడు. ఓకేనా? రెండు మనం ఆల్రెడీ ల్యాండ్ అనేది క్రియేట్ చేసాం కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రాగా దేర్ ఈస్ నో నీడ్ టు మెయింటైన్ లెడ్జర్. ఓకే,
సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ అండి. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ మనకి ఇక్కడ ఏ లెడ్జర్ మనకి హెల్ప్ఫుల్ అవుతుంది, అవసరం అవుతుంది? ఓకే, సో బ్యాంక్ అకౌంట్ అంటున్నారు. సో బ్యాంక్ అకౌంట్ మనకి ఎస్బీఐ ఇచ్చారు కాబట్టి ఎస్బీఐ మనం క్రియేట్ చేయాలి. మన క్యాష్ అకౌంట్ క్రియేట్ చేసిన అవసరం లేదండి. క్యాష్ అకౌంట్ ని క్రియేట్ చేయాలి లెడ్జర్లో. సో అందరు కూడా నో నీడ్ అంటున్నారు. ఎందుకంటే క్యాష్ అకౌంట్ ఎందుకు మనం క్రియేట్ చేయం? సో చెప్పాను కదా ప్రీవియస్ క్లాసెస్లో, క్యాష్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది మనం క్రియేట్ చేయడానికి ఉండదండి. ఓకేనా, టాలీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆల్రెడీ ఈ 2 లెడ్జర్స్ అనేవి మనకు ఉంటాయి, డిస్ప్లే ఇస్తూనే ఉంటాయి. సో వాటికి నేమ్ అని చెప్పుకున్నాం కదా, ప్రీ డిఫైన్డ్ లెడ్జర్స్ అని చెప్పని. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఎస్బీఐ అనే లెడ్జర్ కావాలండి. సో ఎస్బీఐ అకౌంట్, బ్యాంక్ అకౌంట్స్. సో ఎనీ బ్యాంక్స్ చెప్పుకున్నాం కదా, ఏదైనా సరే మనకి ప్రాబ్లంలో ఏ బ్యాంక్ అయినా ఇవ్వని బ్యాంక్ అకౌంట్స్ గ్రూప్ అండి. సో స్కూటర్ పర్చేజ్ అండి. సో దీనికి చెప్పండి, స్కూటర్ పర్చేజ్డ్. ఓకేనా, ఫిక్స్డ్ అసెట్ కదా. సో నెక్స్ట్ చూడండి అండి, డిప్రిషియేషన్ ఆన్ స్కూటర్ అండి. సో ఇందాక మీకు టాపిక్ డిస్కస్ చేసుకున్నాను కదా, అసలు మన మెయిన్ టాపిక్ డిప్రిషియేషన్ కదా. సో ఇప్పుడు చెప్పండి, డిప్రిషియేషన్ ఆన్ స్కూటర్. ఇప్పుడు మనం డిప్రిషియేషన్ ని ఏ లెడ్జర్ అకౌంట్ గ్రూప్ లో మనం క్రియేట్ చేస్తాం? లాస్ అండి, ఓకే అది కరెక్టే, మనం ఆర్గనైజేషన్ కి లాస్. కానీ అకౌంట్ గ్రూప్ ఏమవుతుందండి? జోనల్ కాదండి, ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి అమృత గారు. జోనల్లో మనం పోస్ట్ చేస్తాం. దేని పోస్ట్ చేస్తాం? వోచరింగ్ ని మనం పోస్ట్ చేస్తాం. కానీ మనకి లెడ్జర్లో అవసరమయ్యే అకౌంటింగ్ గ్రూప్ ఏంటి? ఫిక్స్డ్ అసెట్ కాదు. సో డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ అంటే మనకి చెప్పాను కదా ఇప్పుడే, మనకి ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లాస్ కాబట్టి. సో నామినల్ ప్రిన్సిపల్స్ ప్రకారం మనం ఏమనుకున్నాం? ఆల్ లాసెస్ ఆర్ ఎక్స్పెన్సెస్ డెబిట్ అనుకున్నాం, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్ అనుకున్నాం. ఓకేనా, ఇప్పుడు మనకి ఇది లాస్ కాబట్టి డిప్రిసియేషన్ మనం అండర్ గ్రూప్ ఏంటి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ట్రీట్ చేసుకుంటాం మనం. ఓకేనా, పాయింట్ అందరికి అర్థమైంది కదండి. సో ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇది ఎందుకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, నో ప్రాబ్లం. ఓకే, సో కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి రోహిణి గారు రిపీట్ అంటున్నారు. సో మనం ఒక ఎసెట్ కొన్నామండి. సో ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను, ఆర్గనైజేషన్స్ లో మనం ఒక ఎసెట్ ని కొన్నప్పుడు దాని వాల్యూ అనేది ఇప్పుడు స్టార్టింగ్ లో ఉన్న ప్రైస్ ఒక 2 years 3 years దాన్ని యూజ్ చేసిన తర్వాత ప్రైస్ ఈక్వల్ గా ఉండవండి. ఓకేనా, సో ఎందుకు అంటే దాన్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి, ఎసెట్ ని యూజ్ చేస్తున్నాం కాబట్టి దాని ఎసెట్ వాల్యూ ఏమవుతుంది, మనకి తగ్గిపోతుంది. సో తగ్గిపోతుంది, దాన్ని మనం ఆర్గనైజేషన్ ఏం చేసాం, లాస్ గా ట్రీట్ చేసుకున్నాం. ఓకేనా, లాస్ గా ట్రీట్ చేసుకున్నాం కాబట్టి ఏమవుతుంది, డిప్రిసియేషన్ అనేది మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఇప్పుడు అర్థమైంది అందరికి, క్లియరా టాపిక్? రోహిణి గారు థ్యాంక్ యూ అండి. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో డిప్రిసియేషన్ గురించి సో మీరు ముందు టాపిక్ అయితే వినండి. నేను ఖచ్చితంగా మీకు మెటీరియల్ అనేది నేను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను, నో ప్రాబ్లం. సో తేజేష్ గారు, ఓకే, వైజాగ్ డిస్టిక్ నుంచి. సో ఏం లేదండి, మనం ఒక ఎసెట్ తీసుకున్నప్పుడు ఇప్పుడు జనరల్గా స్కూటర్ ఇచ్చాడు మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో స్కూటర్ వాల్యూ ఎంత అన్నాడండి ఇక్కడ? సో స్కూటర్ వాల్యూ సో 10,000 అన్నాడండి. ఓకేనా, సో 10,000 అంటున్నాడు, దాని మీద డిప్రిసియేషన్ వాల్యూ ఎంత అంటున్నాడు? 2,000. అంటే మనం ఒక స్కూటర్ కొన్నప్పుడు 10,000 పెట్టి స్కూటర్ కొన్నప్పుడు 2-3 వాడిన తర్వాత దానికి జనరల్గా ఎక్స్పెన్సెస్ అవుతాయండి. ఓకేనా, సమ్ స్పేర్ పార్ట్స్ ఏమన్నా మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు కంపల్సరీగా మనం బేర్ చేస్తాం ఎక్స్పెన్సెస్ అనేవి. ఓకేనా,
సో 2-3 ఇయర్స్ యూజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం 10,000 కొన్న స్కూటర్ని మళ్ళీ మనం తిరిగి సేల్ చేయాలంటే ఆ 10,000కి అమ్మం కదండి. ఓకేనా. సో దాన్ని మనం డిప్రిసియేషన్ అంటామండి. సో అసెట్ వాల్యూ అనేది మనకి డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఆ వాల్యూ కూడా మనం బేర్ ఏంటి ఆర్గనైజేషన్ బేర్ చేయాల్సిందే కంపల్సరీగా. ఓకేనా. అందుకని డిప్రిసియేషన్ మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గా ట్రీట్ చేసుకున్నాం, ఎందుకంటే మనకి లాస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ కాబట్టి. సో తేజస్ గారికి క్లియరా వైజాగ్ డిస్టిక్ నుంచి? సో కడప డిస్టిక్ నుంచి ఓకే. సో ఆల్రెడీ మీరు ఓచరింగ్ కూడా వెళ్ళిపోయారండి. సో ఓచరింగ్లో ఉన్నప్పుడు చెప్తాను మీకు అది కరెక్ట్ అండి. సో 10,000 కదా, 10,000 నుంచి మనం 2,000 వాల్యూ తీసేసిన తర్వాత మిగిలింది మనకి డిప్రిసియేషన్ వాల్యూ అవుతుంది. ఓకేనా. 8,000 ఇస్ కరెక్ట్ వాల్యూ. సో ఓకే. సో ప్రాబ్లంలో నెక్స్ట్ పాయింట్ ఏం అడిగారు చూడండి ఇక్కడ. సో స్కూటర్ వాజ్ సోల్డ్ విత్ 50% ప్రాఫిట్ అంటున్నాడండి. సో ఇక్కడ మనకి లెడ్జర్ అవసరం ఉండదు కదా. సో ఎందుకంటే స్కూటర్ అనేది లెడ్జర్ అనేది ఆల్రెడీ మనం క్రియేట్ చేసేసుకున్నాం. స్కూటర్ వాజ్ సోల్డ్ 50%, ఇది అనేది మనకి ఈ ప్రాబ్లం ఈ ట్రాన్సాక్షన్ అనేది మనకి ఓచర్లో ఎఫెక్ట్ అవుతుందండి. సో లెడ్జర్లో అయితే అవసరం ఉండదు. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ త్రూ బ్యాంక్ అంటున్నారండి. సో మన ఆర్గనైజేషన్స్ కి ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అవసరమని, అది కూడా ఏంటంటే మనం క్యాష్ ద్వారా పే చేయట్లా, త్రూ బ్యాంక్ ద్వారా పే చేస్తున్నాం. ఓకేనా. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అండర్ గ్రూప్ ఏమవుతుంది మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ప్రాబ్లంలో ఇంకేమైనా లెక్చర్స్ ఉన్నాయండి. సో ఆఫీస్ ఇన్కమ్ అనే ఒక లెక్చర్ ఉంది మనకి. సో ఆఫీస్ ఇన్కమ్ ఏమవుతుంది మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్. ఓకేనా. సో ప్రాబ్లంలో ఇంకేమైనా లెక్చర్స్ ఉన్నాయా మనం క్రియేట్ చేసి? మీకు ఒకసారి ప్రాబ్లం డిస్ప్లే చేస్తాను. సో చూడండి. సో ప్రాబ్లంలో ఇంకేమైనా మనకు లెడ్జెస్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నాయా? సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. సో ఓకే కదండి. స్టార్టింగ్ నుంచి మనకి ప్రాబ్లంలో ఏవైనా మనకి లెడ్జర్స్ అయినా క్రియేట్ చేసుకోవాలి, ఇంకా ఏమి లేవు కదా. ఓకే, అందరు కూడా కరెక్ట్ గానే చెప్పారు. సో మనకి ప్రాబ్లంలో ఫస్ట్ స్టెప్ అయిపోయింది కంపెనీ క్రియేషన్, అదే విధంగా మనకి సెకండ్ స్టెప్ కూడా అయిపోయిందండి. ఓకేనా. సో మన థర్డ్ స్టెప్ అయినటువంటి మనం ఓచర్స్ లోకి వెళ్ళిపోదామా? సో ప్రాబ్లంలో అడిగిన ఫస్ట్ పాయింట్ ఏంటి మనకి, మిస్టర్ ప్రశాంత్ స్టార్టెడ్ ఎ న్యూ బిజినెస్ విత్ 1 lakh rupees. సో ఈ ఓచర్ మనం ఎక్కడ ఎంటర్ చేస్తామండి? మిస్టర్ ప్రశాంత్ స్టార్టెడ్ ఎ న్యూ బిజినెస్ విత్ 1 lakh rupees. సో మనం ఇందాక ప్రీవియస్ క్లాసెస్ ఆల్రెడీ మీకు డిస్కస్ చేసినట్టున్నాను. ఫస్ట్ ప్రాబ్లంలో ఫస్ట్ ఏదైనా సరే వాళ్ళు ఒక బిజినెస్ కనుక స్టార్ట్ చేస్తే బిజినెస్ కి మనం ఇన్వెస్ట్మెంట్ కనుక పెట్టినట్లయితే దాన్ని మనం రిసిప్ట్ కింద కన్సిడర్ చేస్తామని. ఓకే కదా పాయింట్.
ఓకే గైస్, నో ప్రాబ్లం. యాక్చువల్గా మనం లెడ్జెస్ పోస్ట్ చేసాం కదా, ఓకేనా? ఒక్కసారి అడుగుతుంది, మళ్ళీ చూడండి. ఓకేనా? ల్యాండ్ ఏమనుకున్నాం మనం? అకౌంటింగ్ గ్రూపు ఫిక్స్డ్ అసెట్స్ కదా. సో ల్యాండ్ పర్చేస్ అనేది మనకి తిరిగి రాదు మళ్ళీ, ఎందుకంటే ఒకసారి రిపీట్ అయింది, మళ్ళీ నెక్స్ట్ టైం రిపీట్ అవుతుంది అనుకున్నాం కదా లెడ్జెస్ అనేవి. సో 4th పాయింట్ చూడండి ఒకసారి, క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ అండి. సో ఎస్బీఐ అనేది బ్యాంక్ అకౌంట్స్ కాబట్టి, ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, స్కూటర్. స్కూటర్ ఏమవుతుంది మనకి? కంపెనీకి ఫిక్స్డ్ అసెట్స్. సో డిప్రిసియేషన్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. లాస్ట్లో మనం ఆఫీస్ ఇన్కమ్ అనుకున్నామండి. సో ఇదేమవుతుంది మనకి? ఇండైరెక్ట్ ఇన్కమ్. ఓకేనా? సో ప్రాబ్లంలు అయితే ఇంకేమీ లేవు. సో సెకండ్ స్టెప్ అయిపోయింది. సో ఇందాక మనకి లెడ్జెస్ డిస్ప్లే అవ్వలేదండి. ఎందుకు డిస్ప్లే అవ్వలేదు చెప్తారా కాస్త? సో నేను ఆల్రెడీ ఫస్ట్ మీకు చెప్పినప్పుడు నేను లెడ్జెస్ పోస్ట్ చేశాను, కానీ లెడ్జెస్ అనేవి మనం వోచర్ ఎంటర్ చేసేటప్పుడు మనకి డిస్ప్లే ఇవ్వలేదు. ఎందుకు చూపించలేదు మనకి? ఎవరికైనా అర్థమైంది పాయింట్ అది? సో మనం ఆల్రెడీ ప్రాబ్లం ప్రకారం ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ ని ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ మనం పోస్ట్ చేసాం లెడ్జర్లో, ఓకేనా? కానీ మనం వోచరింగ్ ఎంటర్ చేసేటప్పుడు మనకి లెడ్జర్ డిస్ప్లే అవ్వలేదు. సో కృష్ణా డిస్టిక్ నుంచి చెప్పారండి, ఓకేనా? సో మనం లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేసాం, కానీ దాన్ని సేవ్ చేయలేదు. ఓకే కదా? సో మనకి ఏదైనా సరే ప్రాబ్లంలో ఇచ్చిన లెడ్జర్స్ని మనం పోస్ట్ చేసినప్పుడు సేవ్ చేస్తేనే అవి మనకి లెడ్జర్స్ అని డిస్ప్లే ఇస్తాయండి, ఓకేనా? నేను సేవ్ చేయలేదు. సో అందుకని మనకి వోచర్లో మనం ఎంటర్ చేసేటప్పుడు మనకి ఏవైతే మనం డిస్ప్లేలో లెడ్జర్స్ పోస్ట్ చేసామో అవి చూపించలేదు మనకి, ఓకేనా? ఈ పాయింట్ కూడా మీకు క్లియర్ కదా? సో ఇప్పుడు మనం ప్రాబ్లమేటిక్ ప్రకారం ప్రాబ్లంలో ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఇచ్చారో అవి చూద్దామండి. సో ఇందాక మనకి మిస్టర్ ప్రశాంత్ అనే క్యాపిటల్ అకౌంట్ అనుకున్నాం కదా, ఆ పర్సన్ పేరు అనేది మనకి లెడ్జర్లో చూపించలేదు, అంటే డిస్ప్లే ఇవ్వలేదు, ఎందుకంటే సేవ్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు సేవ్ చేసాం కాబట్టి మనకి రైట్ సైడ్ డిస్ప్లే ఇచ్చింది, చూసారు కదా? సో మిస్టర్ ప్రశాంత్ ఎంత అండి? 1 lakh రూపీస్ కదా? ఓకే, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూడండి అండి. సో ల్యాండ్ వాజ్ సోల్డ్ అండి. ల్యాండ్ వాజ్ సోల్డ్, రిసిప్టా పేమెంటా మనకి? రిసిప్టే కదా?
సో త్రూ క్యాష్ అండి, త్రూ బ్యాంక్ అండి. ల్యాండ్ వాజ్ సోల్డ్, మనకి ప్రాబ్లంలో ఏం ఇవ్వలేదు, జస్ట్ ల్యాండ్ వాజ్ సోల్డ్ అంటున్నాడు. త్రూ క్యాష్ అని ఇవ్వలేదు, త్రూ బ్యాంక్ అని ఇవ్వలేదు. సో అట్లా అనుకున్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, వాడి ప్రాబ్లంలో ఓన్లీ ల్యాండ్ వాజ్ సోల్డ్ అన్నప్పుడు ట్రీటెడ్ యాజ్ ఎ క్యాష్. ఓకేనా, పర్టికులర్గా బ్యాంక్ అడిగినప్పుడు ప్రాబ్లంలో కంపల్సరీగా మెన్షన్ చేస్తాడండి. ల్యాండ్ వాజ్ సోల్డ్ త్రూ ఎస్బీఐ అను, ల్యాండ్ వాజ్ సోల్డ్ త్రూ కేవీబీ అను, ఏదో ఒక బ్యాంక్ నేమ్ అనేది మెన్షన్ చేస్తాడు. మనకి ఏమి ఇవ్వకుండా డైరెక్ట్గా ల్యాండ్ వాజ్ సోల్డ్ అన్నాడంటే మనం క్యాష్ తీసుకోవాల్సిందే. ఓకేనా, సో రిసిప్ట్ కదా మనకి. క్యాష్ టు ల్యాండ్. సో ఎంత అండి వాల్యూ, మనం అమ్మిన వాల్యూ 60,000 అండి. సో నెక్స్ట్ చూడండి, ల్యాండ్ పర్చేజ్ రండి. సో మనం సెకండ్ పాయింట్లో ఏమో ల్యాండ్ అమ్మేసాం. సో థర్డ్ పాయింట్లో ఏమవుతుంది, ల్యాండ్ అనేది పర్చేస్ చేసామండి. ఓకేనా, సో ఇది పేమెంట్ అవుతుంది కదా. సో పర్చేస్ చేయడం వల్ల మన దగ్గర ఉన్న అమౌంట్ ఏమవుతుంది, క్యాష్ అనేది గోసే కదా, మనకైతే ఆర్గనైజేషన్స్కి క్యాష్ అనేది రావట్లేదు కదా. ఓకేనా, మనం కొంటున్నాం కాబట్టి ల్యాండ్ అనేది మన దగ్గర ఉన్న వాల్యూ అనేది బయటికి వెళ్తుంది. ఓకేనా, పేమెంట్ వేసుకుంటాం. సో రిసిప్ట్లో ఉందండి, చూసారు ఇప్పుడు డిస్ప్లే మీద రిసిప్ట్లో ఉంది మనకి ఓచర్. సో పేమెంట్లోకి వెళ్ళాలంటే మనకి యూస్ అయ్యే షార్ట్ కట్కి ఏంటి, రిసిప్ట్లో ఉన్న ఓచర్ మనకి పేమెంట్లోకి వెళ్ళాలి. ఓకేనా, F5. సో క్యాష్ ల్యాండ్. సో ఎంత కొన్నామండి ల్యాండ్ ప్రాబ్లంలో, 25,000. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ అండి. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ, ఈ ట్రాన్సాక్షన్ మన ఓచర్లో ఎక్కడ పోస్ట్ చేస్తామండి, క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ. కాంట్రా కదా. సో కాంట్రా అంటే షార్ట్ కట్ కి మనకి F4. ఓకే కదా. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అండి. సో ఇప్పుడు అకౌంట్లో ఏం రాసుకుంటాము, అదే విధంగా పర్టికులర్స్లో ఏం రాస్తాము, క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్. మన దగ్గర ఉన్న క్యాష్ని బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నాము. అకౌంట్లోకి ఏమొస్తుంది, పర్టికులర్స్లోకి ఏమొస్తాయి. ఓకే, అందరు కూడా కరెక్ట్గానే చెప్పారండి. సో బ్యాంక్ మనం డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి క్యాష్ అనేది, సో బ్యాంక్ వాళ్ళు డెబిట్ చేసుకుంటారు, మన దగ్గర నుంచి అమౌంట్ వెళ్తుంది కాబట్టి మనం క్రెడిట్ చేస్తున్నాం. ఓకేనా, సో అకౌంట్లోకి ఏమొస్తుంది మనకి, ఎస్బీఐ, ఆటోమేటిక్గా క్రెడిట్లో మనకి క్యాష్ వస్తుంది. సో ఎంత అండి క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్, 30,000 అండి. సో 30,000 అని అనుకున్నాం కదా. సో జనరల్గా మనకి క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు బ్యాంక్కి వెళ్తే డిపాజిట్ ఫామ్ తీసుకున్నప్పుడు మనకి డినామినేషన్స్ కూడా అడుగుతుంది కదండి. ఓకేనా, అదే విధంగా మన టాలీ సాఫ్ట్వేర్లో కూడా మనం ఏదైనా క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు అట్లానే డినామినేషన్ ఫామ్ అడుగుతుంది. ఓకేనా, మనకి వాల్యూ ఎంత, 30,000 అనుకున్నాం. ఓకేనా, సింపుల్గా 2,000 నోట్స్ ఇచ్చేసేయండి. సో నెక్స్ట్ చూడండి, స్కూటర్ పర్చేస్ 10,000 అండి. సో స్కూటర్ పర్చేస్ 10,000. సో ఇది పేమెంట్ అవుతుంది కదా మనకి. సో ఎంత అండి, 10,000. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, డిప్రిసియేషన్ స్కూటర్ అండి. సో డిప్రిసియేషన్ స్కూటర్ 2,000 రూపీస్. సో ఈ ఓచర్ మనం ఎక్కడ పోస్ట్ చేస్తాం, F8 కాదు, F8 ఏం చెప్పుకున్నామండి మనం, సేల్స్ అనుకున్నాం కదా. F9 కూడా కాదండి, F9 పర్చేస్. ఓకేనా, ఇప్పుడు కాన్సెప్ట్ అదే కదా మనకి. సో జోనల్ ఎంట్రీస్ అండి, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి జోనల్ ఎంట్రీస్. ఓకేనా, సో జోనల్ ఎంట్రీస్ కి షార్ట్ కట్ కి ఏంటి మనకి, F7 కదా. ఓకే, F7.
ఇప్పుడు మనకి ప్రాబ్లంలో డిప్రిసియేషన్ ఆన్ స్కూటర్ అన్నాడండి. ఓకేనా, డిప్రిసియేషన్ ఆన్ స్కూటర్ అన్నాడు. ఇప్పుడు మనం జర్నల్లో పోస్ట్ చేస్తున్నాం. సో డిప్రిసియేషన్ ఏమవుతుందండి? ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ లో డిప్రిసియేషన్ ఏమవుతుంది? లాస్ కదా. సో లాస్ కాబట్టి మనం డెబిట్ చేస్తాం. సో డిప్రిసియేషన్, సో ఎంత అండి అమౌంట్? 2000 కదా, 2000. సో ఇక్కడ మీరు ఫస్ట్ టైం మీరు జర్నల్లో పోస్ట్ చేసినప్పుడు బైలో ఎంటర్ అయిన తర్వాత మన కింద ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ బై చూపిస్తుందండి. ఓకేనా, మీకు ఆల్రెడీ బి దగ్గర బోల్డ్గా మనకి హైలైట్ అవుతుంది కదా బ్లింక్ అనేది వర్డ్ అనేది. ఇక్కడ బై అన్నప్పుడు మీరు జస్ట్ అక్కడ 2 అనేది ఎంటర్ ఇవ్వండి, ఎందుకంటే మనకి బై 2 రెండు ఉంటాయి కదా మనకి అకౌంట్స్లో ట్రాన్సాక్షన్స్లో జర్నల్ ఎంట్రీస్లో అందులోను. ఓకేనా, ఇప్పుడు మనం బై డిప్రిసియేషన్ డెబిట్ చేసాం కాబట్టి డిప్రిసియేషన్ మనం బైలో పెట్టుకున్నాం. నెక్స్ట్ ఏం వస్తుందండి? మనం దేని మీద డిప్రిసియేషన్ చేసాం? ప్రాబ్లంలో మనం దేని మీద డిప్రిసియేషన్ చేసాం? స్కూటర్ కదా. స్కూటర్. సో మనం డిప్రిసియేషన్ చేసిన తర్వాత స్కూటర్ అనే వాల్యూ మనం ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మీకు అమౌంట్ డిస్ప్లే అయిపోయింది చూసారు పక్కన. సో ఎందుకంటే ఆల్రెడీ మనం డిప్రిసియేషన్ వాల్యూ అనేది డెబిట్ చేసాం కదండి 2000 అనేది. సో అందుకని ఆటోమేటిక్గా జర్నల్ ఎంట్రీస్లో ఏమవుతుంది 2 అని మనం ఏదైనా ఫిక్స్డ్ అసెట్ మీద టైప్ చేయగానే అమౌంట్ అనేది ఆటోమేటిక్గా మనకి డిస్ప్లే అయిపోతుంది. సో నేను అమౌంట్ అనేది టైప్ చేయలేదు కదా స్కూటర్ వాల్యూని. ఓకేనా, నేను డెబిట్లో డిప్రిసియేషన్ ఎంటర్ వాల్యూ మాత్రమే నేను ఎంటర్ చేశాను. సో స్కూటర్ వాల్యూ నేను ఎంటర్ చేయలేదు, ఆటోమేటిక్గా అదే తీసేసుకుంది. ఓకేనా, సో టాలీ సాఫ్ట్వేర్లో ఏదైనా సరే మన డిప్రిసియేషన్ వాల్యూ అనుకుంటున్నప్పుడు డిప్రిసియేషన్ మనకి లాస్ కాబట్టి ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని డెబిట్ చేసాం, దాని వాల్యూ మాత్రమే నేను డెబిట్ చేశాను. ఓకేనా, నెక్స్ట్ స్కూటర్ మనకు ఏదైతే ఫిక్స్డ్ అసెట్ అనుకున్నామో ఆ ఫిక్స్డ్ అసెట్ని మనం జస్ట్ ఎంటర్ చేస్తే వాల్యూ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఓకేనా, సో ఈ పాయింట్ అర్థమైందా మీ అందరికీ? సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో స్కూటర్ వాజ్ సోల్డ్ విత్ 50% ప్రాఫిట్ అంటున్నాడండి. సో మనం స్కూటర్ అనే వాల్యూని కొన్నాము 10,000 పెట్టి, దానికి అవసరమయ్యే డిప్రిసియేషన్ 2000 మనకి ఏదైతే ఉందో అది F7లో ఉన్న జర్నల్ ఎంట్రీస్లో పోస్ట్ చేసాము. అదే విధంగా స్కూటర్ వాజ్ సోల్డ్ విత్ 50% ప్రాఫిట్ అంటున్నాడండి. సో ఇప్పుడు చెప్పండి దీని వాల్యూ ఎంత అవుతుంది? మనం కొన్నప్పుడు 10,000, దానికి డిప్రిసియేషన్ 2000 వాల్యూ తీసేసాం. ఓకేనా, ఇప్పుడు మనం పోస్ట్ చేసుకుంటాం. ఓకేనా, సో అది కాకుండా మనకి ప్రాబ్లంలో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ మాత్రమే ఇస్తే అప్పుడు మనం ఏం చేస్తాం? పేమెంట్ ఎంటర్ చేసుకుంటాం, కానీ బ్యాంకుకి బదులు క్యాష్ అని ట్రీట్ చేసుకుంటాం. ఓకేనా, ఒకటే బ్యాంక్ కదా మనం లెడ్జర్ క్రియేట్ చేసుకుంది, SBI అనే బ్యాంక్ ని మనం క్రియేట్ చేసుకున్నాం. అందుకని మళ్ళీ స్పెసిఫిక్ గా వాడు నేమ్ అనేది ఇవ్వలేదు, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ త్రూ బ్యాంక్ అని ఇచ్చాడు. ఓకేనా, సో క్యాష్ అంటే మనకి బ్యాంక్ అని ఇవ్వడండి, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని వదిలేస్తాడు అంతే. ఓకేనా, సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ త్రూ బ్యాంక్ అంటున్నాడు కాబట్టి మనం ఇక్కడ అకౌంట్లో SBIని ట్రీట్ చేసుకుంటాం. ఆఫీస్ ఎక్స్పెన్సెస్. సో ఎంత అన్నాడండి ప్రాబ్లంలో? 15,000 రూపీస్. ఓకేనా, సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో ఆఫీస్ ఇన్కమ్ అండి. ఆఫీస్ ఇన్కమ్, ఇందాక ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అంటే మనం పేమెంట్ చేసాం, సో దానికి ఆపోజిట్ అండి ఆఫీస్ ఇన్కమ్ అంటే మనకి వస్తున్నాయి ఆర్గనైజేషన్కి. ఓకేనా, సో F6 రిసిప్ట్లో మనం పోస్ట్ చేసుకుంటాం. ఫార్మ్ ఆఫ్ ఏమో ఓకే కదా. సో ప్రాబ్లంలో ప్రకారం ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ మనం ఓచెస్ అనేవి కూడా క్రియేట్ చేసేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటండి? మనం కంపెనీ క్రియేట్ చేసాము, దానికి సంబంధించి లెడ్జెస్ క్రియేట్ చేసాము, ఓచెస్ కూడా మనం క్రియేట్ చేసేసుకున్నామండి. నెక్స్ట్ స్టెప్ ఏమనుకున్నాం మనం ప్రతిసారి?
సో రిపోర్ట్స్ చెక్ చేయాలని చెప్పాను కదా, అంటే మనం ఏమైతే ఎంటర్ చేసామో అంతా మనకి వాల్యూ అంతా కరెక్ట్గా వచ్చిందా లేకపోతే ఏదన్నా మిస్టేక్ అయిందా, ఓకేనా. సో దానికి యూజ్ అయ్యే షార్ట్ కట్ కి మనం ఏమనుకున్నాం, రిపోర్ట్స్ లో బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలంటే టాలీ ఓచర్, ఇప్పుడు రిసిప్ట్ లో ఉన్న ఓచర్ ని మనం బ్యాంక్ కి వెళ్ళాలండి. దానికి యూజ్ అయ్యే షార్ట్ కట్ కి ఏంటి, ఎస్కేప్. సో చెప్పుకున్నాం కదా. సో గేట్వే ఆఫ్ టాలీలో ఫోర్త్ ఆప్షన్ అయినటువంటి మాస్టర్స్, ట్రాన్సాక్షన్స్, యూటిలైటీస్ అండ్ రిపోర్ట్స్. రిపోర్ట్స్ లో ఉన్న ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, బ్యాలెన్స్ షీట్, ఓకేనా. సో చూడండి మనకి ప్రాబ్లంలో నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చిందండి ప్రాబ్లంలో, 18,000, ఓకేనా. అదే విధంగా ఫైనల్ వాల్యూ. సో బ్యాలెన్స్ షీట్ లో ఫైనల్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 1,57,000, ఓకేనా. సో డిప్రిసియేషన్ టాపిక్ అనేది అర్థమైందండి అందరికి. సో డిప్రిసియేషన్ టాపిక్ అందరికి అర్థమైందా. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా. సో మనం పోస్ట్ చేసిన ఏమైతే పోస్ట్ చేసామో ఓచరింగ్ అనేది కూడా అందరికి చెప్పాను కదా. సో మనం చేసిందంతా కరెక్ట్ అయితేనే మనకి ప్రాఫిట్ అండ్ బ్యాలెన్స్ షీట్ కరెక్ట్ అవుతాయండి. సో ఎక్కడ ఏ మిస్టేక్ చేసినా కూడా మనకి బ్యాలెన్స్ షీట్ లో తెలిసిపోతుంది, ఓకేనా. ఓకే, సో డిప్రిసియేషన్ గురించి ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి అండి. సో నాగదుర్గ గారు, సార్ ఎస్టర్డే క్లాస్కి అటెండ్ అవ్వలేదు, ఎస్టర్డే క్లాస్ రికార్డ్ వీడియో పెట్టండి. సో నాగదుర్గ గారు మీరు ఏ డిస్టిక్ అండి. సో డిస్టిక్ నేమ్ మెన్షన్ చేయలేదు. ఈస్ట్ గోదావరి. సో మీరు లాగిన్ అయిన తర్వాత ఒకసారి మీరు డిస్టిక్ నేమ్తో లాగిన్ అవ్వండి, ఓకేనా. ఇప్పుడు మీరు నాగదుర్గ గారిని ఎంటర్ చేశారు, సో అది మీరు ఏ డిస్టిక్ అని మనకి తెలుస్తుంది అటెండెన్స్ కోసమైనా సరే, ఓకేనా. సో మీరు ఫస్ట్ టైం లాగిన్ అయినప్పుడు ఫస్ట్ మీరు 10:50 కల్లా లాగిన్ అవుతారు కదా. లాగిన్ అయిన తర్వాత అసలు మీ నేమ్ చూసుకోండి ఒకసారి, అంటే మనం డిస్టిక్ నేమ్తో లాగిన్ అవుతున్నామా లేదంటే పర్సనల్ నేమ్తో లాగిన్ అవుతాం. సో అందరూ ఎక్కువగా వన్ మోర్ ప్రాబ్లం అంటున్నారండి, ఓకేనా. డిప్రిసియేషన్లో సో ఇందాక మనం చేసిన ప్రాబ్లంలో నెట్ ప్రాఫిట్ బ్యాలెన్స్ షీట్ చూసామండి, ఓకేనా. క్యాష్ ఇన్ హ్యాండ్ ప్లస్ బ్యాంక్ అకౌంట్స్ కూడా ఎట్లా మీకు బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలో తెలుసు కదా. సో మనం బ్యాలెన్స్ షీట్లో ఫస్ట్ ప్రాఫిట్, మెయిన్ బ్యాలెన్స్ షీట్ మనం ఏదైతే బ్యాలెన్స్లో ఉన్నాయో చెక్ చేసాం. అదేవిధంగా క్యాష్ ఇన్ హ్యాండ్, బ్యాంక్ బ్యాలెన్సెస్ కూడా ఉన్నాయి కదండి మనకి ప్రాబ్లంలో, ఓకేనా. సో మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కనబడుతుంది కదా కరెంట్ అసెట్స్ అని చెప్పని, ఎంటర్ అయితే మీకు క్యాష్ ఇన్ హ్యాండ్, బ్యాంక్ బ్యాలెన్స్ చూడండి, 1,42,000 అండ్ 15,000 సరిపోయింది కదా ప్రాబ్లంలో. ఓకేనా. ఓకే, సో నేను ఇక్కడ మామూలుగా అయితే డాక్యుమెంట్లో మీకు మళ్ళీ సెకండ్ ప్రాబ్లం అనేది నేనేం పెట్టలేదండి. సో ఫస్ట్ ప్రాబ్లమే తీసుకున్నాను. సో సెకండ్ ప్రాబ్లం డిస్కస్ చేద్దామంటే డిస్కస్ చేస్తాను, ఓకేనా. సో మీరు రెడీ అంటే నేను కూడా సెకండ్ ప్రాబ్లం నేను కూడా డిస్కస్ చేస్తాను. సో ఓన్గా ఒక ప్రాబ్లం తీసుకుందామండి, ఏం ప్రాబ్లం లేదు, ఓకేనా. ట్రాన్సాక్షన్స్ తీసుకుందాము, పోస్ట్ చేద్దాం, ఓకేనా.
సో ఇందాక మనం స్కూటర్ తీసుకున్నాం కదా, సో ఇప్పుడు మనం ఫర్నిచర్ తీసుకుందాం అండి ప్రాబ్లంలో డిప్రిసియేషన్. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ తీసుకుందాము. సో యాక్చువల్గా మిస్ వాణి అని చెప్పిన ఒక కంపెనీ తీసుకున్నానండి నేను మీకు శాంపుల్గా. సో కంపెనీ క్రియేట్ చేసాము. సో ఆఫ్టర్ ఎంటర్ తర్వాత మనం ఏం చెప్పుకున్నాం, మనం షార్ట్ కట్ కీ అండి. మనం కంపెనీ క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ 2 స్టెప్స్ ఎంటర్ చేసిన తర్వాత స్టేట్ ఎంటర్ చేస్తాం కదా, స్టేట్ ఎంటర్ చేసిన తర్వాత ఒక షార్ట్ కట్ కీ అని చెప్పుకున్నాం, Ctrl+A. ఓకేనా? సో ఫీడ్బ్యాక్ ఫామ్ అడిగారు కదా ఇందాక నుంచి. సో మేడం ఫీడ్బ్యాక్ ఫామ్ షేర్ చేసే చూడండి. ఓకేనా? ఫీడ్బ్యాక్ ఫామ్తో పాటు ఇప్పుడు మనం చేసే ప్రాబ్లం కూడా మీరు అబ్జర్వ్ చేయండి అండి. ఓకేనా? అది హైలైట్ అయింది మనకి ఇక్కడ. సో ఇప్పుడు మనం ప్రీవియస్గా ఒక కంపెనీ క్రియేట్ చేసాం కదండి, ప్రశాంత్ అనే కంపెనీ. అదొకసారి చెక్ చేయాలంటే మన కంపెనీ ఎక్కడ ఉంటుంది అనేది దానికి షార్ట్ కట్ కీస్ కూడా చెప్పాను మేము మీకు. ఒకసారి ఇది మనం చూసుకోవాలంటే టాలీ సాఫ్ట్వేర్లో ప్రీవియస్ కంపెనీస్ చేసిన డేటాని దానికి షార్ట్ కట్ కీ చెప్పాను మీకు. మనం టాలీ సాఫ్ట్వేర్లో ఎలా చూసుకోవాలి కంపెనీస్, ప్రీవియస్ కంపెనీస్ ఏమైనా చేసినవి కూడా. ఓకేనా? Alt+F1. సో చూడండి. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన కంపెనీ ఏదైతే ఉందో మిస్ వాణి అనే కంపెనీ, సో మనకి హైలైట్ అయింది ఇక్కడ. సో అంతకుముందు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, డిప్రిసియేషన్ ప్రాబ్లంలో మిస్టర్ ప్రశాంత్ అనే కంపెనీని తీసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మనం కంపెనీ క్రియేట్ చేసాం కాబట్టి మనం కొత్తగా ఏదైతే కంపెనీ క్రియేట్ చేస్తున్నామో అది మనకి హైలైట్ అయింది. ఓకే కదా? సో కంపెనీ క్రియేట్ చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి ప్రాబ్లంలో ఎప్పుడైనా సరే సో లెడ్జర్స్ అండి. సో మిస్ వాణి ఏమవుతుంది మనకి, క్యాపిటల్ అకౌంట్. ఓకేనా? సో ప్రాబ్లంలో ఓకేనండి. సో ల్యాండ్ వాజ్ సోల్డ్ అండి. ఓకేనా? ల్యాండ్ ఏమవుతుంది మనకి లెడ్జర్లో, అకౌంటింగ్ గ్రూప్ ఏమవుతుందండి, ల్యాండ్ ఫిక్స్డ్ అసెట్ కదా. సో ఫిక్స్డ్ అసెట్. సో నెక్స్ట్ చూడండి, క్యాష్ డిపాజిట్ ఇంటూ కేవీబీ అండి. సో మనం ప్రీవియస్ ప్రాబ్లంలో అయితే ఎస్బీఐ తీసుకున్నాము, ఇప్పుడు మనం ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి క్యాష్ డిపాజిట్ ఇంటూ కేవీబీ. సో కేవీబీ అనేది అకౌంటింగ్ గ్రూప్ మనకి ఏమవుతుంది, అండర్ గ్రూప్లో మనకి ఏ బ్యాంక్ అయినా మనం చెప్పుకున్నాం కదా, ఎనీ బ్యాంక్ ప్రాబ్లంలో వాడు ఏ బ్యాంక్ అయినా ఇవ్వనండి, అది ఎస్బీఐ అవ్వండి, కేవీబీ అవనండి, ఆంధ్ర బ్యాంక్ అవనండి. సో ఏ బ్యాంక్ అయినా సరే మనకి అకౌంటింగ్ గ్రూప్ ఏమొస్తుంది, బ్యాంక్ అకౌంట్. ఓకేనా? సో ఇందాక ప్రాబ్లంకి ఇప్పుడు ప్రాబ్లంకి చేంజెస్ చేస్తున్నానండి. ఓకేనా కదా, ఇందాక ప్రాబ్లం. సో ఫర్నిచర్ అండి, చెప్పినాను కదా ఇప్పుడు ఫర్నిచర్ తీసుకుందామని. సో ఫర్నిచర్ ఏమవుతుందండి మనకి అకౌంటింగ్ గ్రూపు ఫిక్స్డ్ అసెట్ కదా. ఓకే, నెక్స్ట్ డిప్రిసియేషన్ అండ్ ఫర్నిచర్ అండి. ఓకేనా? సో డిప్రిసియేషన్ ఏమవుతుంది మన కంపెనీకి, డిప్రిసియేషన్
ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కదా, లాస్ కాబట్టి మన ఆర్గనైజేషన్కి. ఓకేనా, అకౌంటింగ్ గ్రూప్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో స్కూటర్ వాజ్ సోల్డ్ విత్ 50% కదా. సో ఫర్నిచర్ వాజ్ సోల్డ్ విత్ 50% అండి. సో నేను ప్రాఫిట్ రేషియో అనేది ఏం చేంజ్ చేయట్లేదు. ఓకేనా, సో దీనికి లెడ్జర్ అవసరం ఉండదు కాబట్టి నేను నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అండి. ఓకేనా, సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఏమవుతుంది మనకి, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అది త్రూ క్యాష్ ద్వారా అయినండి లేదంటే బ్యాంక్ ద్వారా అవనండి. ఓకేనా, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ మనకి ఎప్పుడైనా సరే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కదా. నెక్స్ట్ ఆఫీస్ ఇన్కమ్ అండి. సో ఆఫీస్ ఇన్కమ్ మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది. ఓకేనా, సో నేను ప్రాబ్లంలో ఇంకేం ఎక్స్ట్రా పాయింట్స్ తీసుకోవట్లేదండి, జస్ట్ మీరు వన్ మోర్ ప్రాబ్లం అంటున్నారు కాబట్టి నేను డిస్కస్ చేస్తున్నాను అంతే. ఓకేనా, ఇంకా ప్రాబ్లంలో ఇంకేమైనా క్రియేట్ చేయాల్సినవి ఉన్నాయా, లెడ్జర్స్ కానీ? ఏమీ లేవు కదా. ఓకే, సో కంపెనీ క్రియేట్ చేసాము, మీ స్వానికి సంబంధించి లెడ్జర్స్ కూడా క్రియేట్ చేసామండి. ఓకేనా, సో నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకి, అకౌంటింగ్ వోచర్స్. ఓకేనా, ఫస్ట్ స్టెప్ మనకి ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ కదా. సో మీ స్వాని అనే ఆమె ఒక 2 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసిందండి కంపెనీకి. ఓకేనా, మీ స్వాని అనే ఆమె 2 lakhs మన కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ చేసింది. సో అప్పుడు మనం వోచర్లో ఏ పోస్టింగ్ రికార్డ్ చేసుకుంటాం, రిసిప్ట్ ఆర్ పేమెంట్. ఓకేనా, రిసిప్ట్ కదా. సో ఎంత అనుకున్నామండి, 2 lakhs. ఓకేనా, సో నెక్స్ట్ ఏమనుకున్నాం మనం, ల్యాండ్ వాజ్ సోల్డ్ అండి. సో ల్యాండ్ వాజ్ సోల్డ్ అంటే మనకి జనరల్గా ఆర్గనైజేషన్కి ఏమొస్తాయి, మనం ల్యాండ్ ఉంది, ల్యాండ్ అమ్మేస్తున్నాం. సో ఆర్గనైజేషన్కి ఏమొస్తుంది మనకి, క్యాషే కదా. ఓకేనా, సో ల్యాండ్ వాజ్ సోల్డ్ ఒక 80,000 అనుకున్నామండి. ఓకేనా, సో క్యాష్ టు ల్యాండ్, సో 80,000 రూపీస్. ఓకేనా, సో నెక్స్ట్ స్టెప్ చూడండి, సో క్యాష్ డిపాజిట్ ఇంటూ కేవీబీ అండి. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ కేవీబీ మన ప్రాబ్లంలో అనుకున్నాం కదా ఇప్పుడు. సో ఇందాక ఎస్బీఐ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు నేను బ్యాంక్ నేమ్ మార్చాను. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ కేవీబీ. సో కాంట్రా ఎంట్రీకి షార్ట్ కట్ కీ ఏంటండి మనకి, F4. ఓకేనా, సో ఇక్కడ మనకి ఓచర్ ఏం కనిపిస్తుంది, రిసిప్ట్ అనే ఓచర్ మనకి డిస్ప్లే చేస్తుంది. సో నేను F4 అనే షార్ట్ కట్ కి యూజ్ చేయగానే ఇక్కడ మనకి ఏమైపోయింది చూసారా, కాంట్రా అనేది హైలైట్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు డిపాజిట్ కదా, సో మనం క్యాష్ డిపాజిట్ కేవీబీ అనుకుంటున్నాం. సో అకౌంట్లోకి ఆటోమేటిక్గా కేవీబీ వస్తుంది. సో క్యాష్, సో 1 lakh రూపీస్ అనుకోండి. సో 1 lakh రూపీస్ అండి. సో మనం కేవీబీ బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నాం 1 lakh రూపీస్కి. సో ఇప్పుడు డినామినేషన్ అడుగుతుంది. సో 1 lakh మనకి అమౌంట్ రావాలంటే 2000 నోట్స్ ఎన్ని వేస్తాం మనం డినామినేషన్లో, 50 తీసుకుంటే సరిపోతుంది కదా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే డిపాజిట్ చేసినప్పుడు మాత్రమే మనకి డిపాజిట్ ఫామ్ తీసుకుంటుందండి. ఓకేనా, సో మనం విత్డ్రాల్ చేసినప్పుడు మళ్ళీ విత్డ్రాల్ ఫామ్లో మనకి డినామినేషన్ అడగదు.
సో ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు మనకి ఏ నోట్లు అయితే ఇస్తారో అవే తీసేసుకుంటాం, కానీ మనం స్పెషల్గా మనకి 500s కావాలి, 1000s కావాలని మనం అడగం కదా. ఓకేనా, మనం డిపాజిట్ చేసేటప్పుడు మాత్రమే మన దగ్గర ఉన్న క్యాష్ని మనం ఏవైతే మెయింటైన్ చేస్తున్నామో 2000s ఎన్ని, 500s ఎన్ని, 100s ఎన్ని, అవి మాత్రమే మనం డిపాజిట్ ఫామ్లో మనం ఎంటర్ చేసుకుంటామండి. ఓకేనా, ఇందాక మీరు అబ్జర్వ్ చేస్తే క్యాష్ డిపాజిట్లో మాత్రమే మనకి డినామినేషన్ అడుగుతుంది. విత్డ్రాల్ చేసినప్పుడు మనకి డినామినేషన్ అడగట్లేదు టాలీ సాఫ్ట్వేర్లో కూడా. ఓకేనా, ఆ పాయింట్ గమనించారు కదా మీరు అందరూ. డినామినేషన్లో 2000 వాల్యూ రావట్లేదా, నేను ఎంటర్ చేయలేదండి ఇంకా. ఓకేనా, మీకు జస్ట్ డిస్ప్లే చూపిస్తున్నాను అంతే. ఓకేనా, సో నేను ఎంటర్ చేస్తాను చూడండి ఇక్కడ. సో వాల్యూ వచ్చింది కదండి, 2050 తీసుకున్నాం మనం. మన ప్రాబ్లంలో 1 lakh అనుకున్నాం కదా, క్యాష్ డిపాజిట్ ఇంటూ కేవీబీ అని. సో 1 lakh అమౌంట్ సరిపోయింది కదా. సో చూడండి ఇక్కడ టాలీ సాఫ్ట్వేర్లో, సో కాంట్రా వోచర్ తీసుకున్నాము. అదేవిధంగా డినామినేషన్ మనకి ఏవైతే అనుకున్నామో, సో 2050 తీసుకొని 1 lakh రూపీస్ అనుకున్నాం. సరిపోయింది కదా వాల్యూ. ఓకేనా, ఓకే. సో నెక్స్ట్ చూడండి అండి, సో ఫర్నిచర్ పర్చేస్డ్ అండి. సో ఫర్నిచర్ పర్చేస్డ్ పేమెంట్ అవుతుంది కాబట్టి, సో క్యాష్ ఫర్నిచర్ ఒక 50,000 అండి. ఓకేనా, సో నెక్స్ట్ పాయింట్ చూడండి అండి, డిప్రిషియేషన్ ఆన్ ఫర్నిచర్ అండి. సాఫ్ట్వేర్లో జర్నల్ వచ్చేసి షార్ట్ కట్ కి F7. ఓకేనా, సో ఫర్నిచర్ మీద డిప్రిషియేషన్ ఒక 4,000 అనుకున్నాం ఉంది మన వాల్యూ. ఓకేనా, సో బై డిప్రిషియేషన్ 4,000 రూపీస్. సో దేని మీద అండి మన డిప్రిషియేషన్, సో డిప్రిషియేషన్ అనుకున్నాం, దేని మీద డిప్రిషియేషన్ తీస్తున్నాం మనం, ఫిక్స్డ్ అసెట్ ఏం తీసుకున్నాం మనం, ఫర్నిచర్ కదా. సో నేను ఫర్నిచర్ మాత్రం ఎంటర్ చేస్తానండి, వాల్యూ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది చూడండి టాలీ సాఫ్ట్వేర్ లో. సో చూసారా, సో నేను ఫర్నిచర్ అని ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ గా ఇక్కడ మనకి క్రెడిట్ వాల్యూ కూడా తీసేసుకుంది 4,000 రూపీస్ అని. సో అదే విధంగా ఇక్కడ మీకు కరెంట్ బ్యాలెన్స్ కూడా చూపిస్తుంది కదా ఫర్నిచర్ కింద. సో ఫర్నిచర్ కొంది మన 50,000 కదా, అందులో డిప్రిసియేషన్ వాల్యూ 4,000 మనం మైనస్ చేస్తే కరెంట్ వాల్యూ కూడా మనకి చూపిస్తుంది. ఓకేనా, 46,000 అని. సో డిస్ప్లే చూసారు కదా మీరు అందరు కూడా. సో ఓకేనండి, సో డిప్రిసియేషన్ తీసుకున్నాం కదా మనం. సో సేవ్ చేశాను. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, సో ఫర్నిచర్ వాజ్ సోల్డ్ విత్ 50% ప్రాఫిట్ అండి. సో ఇప్పుడు చెప్పండి నాకు, దీనికి అమౌంట్ ఎంత అవుతుంది. మనం ఫర్నిచర్ని 50,000 పెట్టి కొన్నాం. ఓకేనా, దానికి డిప్రిసియేషన్ ఎంత మనకి 4,000 తీసేసామండి. ఓకేనా, సో 4,000 తీసేసిన తర్వాత మనకి వాల్యూ ఎంత వస్తుంది, 46,000. సో ఇప్పుడు 50% ప్రాఫిట్ రావాలంటే ప్రాఫిట్ రావాలంటే $69,000, 75,000. సో మనం డిప్రిసియేషన్ తీసేస్తే మనకి వాల్యూ 46,000 అండి. ఓకేనా, సో 46,000 లో మనకి 50% ఎంత, 23,000. సో యాడ్ చేసుకుంటే మనకి వాల్యూ ఎంత వస్తుంది, సో 69,000కి మనం కనుక ఫర్నిచర్ అమ్మితే మనకి 50% ప్రాఫిట్ వస్తుందండి. ఓకేనా, సో 69,000 ఎంటర్ చేశారు కదా చాలా మంది.
సో 69,000 టైప్ చేసిన వాళ్ళు కరెక్ట్ అండి వాల్యూ, ఓకేనా. సో కడప డిస్టిక్ నుంచి హరిత గారు 23,000 అంటున్నారు. అసలు మనం కొన్న వాల్యూ 50,000 అండి, ఓకేనా. కొన్న వాల్యూ 50,000, దానికి డిప్రిసియేషన్ ఎంత అనుకున్నాం మనం, 4,000 లెస్ చేసాం, అంటే ఎంత 46,000, ఓకేనా. 46,000ని వాల్యూ మనం 50% రావాలంటే 46,000లో మనకి 50% ఎంత, సో 23,000. సో రెండు కలపాలి కదా. సో 46,000 ప్లస్ 23,000, 69,000కి మనం వాల్యూ అమ్మితే మనకి కరెక్ట్గా ప్రాఫిట్ వస్తుందండి. అవునండి హరిత గారు కడప డిస్టిక్ నుంచి. ఓకే 23,000 మీరు ప్రాఫిట్ అని, ఓకే. సో థ్యాంక్ యూ అండి. సో ప్రాబ్లం అర్థమైందా మీ అందరికీ. సో మనం డిప్రిసియేషన్ ఎలా తీసుకుంటాము ఏంటి అనేది. సో ఈ పాయింట్లో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా. ఈ పాయింట్లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయండి. సో ఇందాక ప్రాబ్లంలో మనం ఏమనుకున్నాం, ఒక ఫర్నిచర్ని 10,000కి తీసుకున్నామండి. 10,000కి కొంటే దానికి డిప్రిసియేషన్ ఎంత అయింది అనుకున్నాం, 2,000 వాల్యూ మనకి డిప్రిసియేషన్ వాల్యూ అనుకున్నాం, ఓకేనా. 10,000లోంచి 2,000 వాల్యూ తీసేస్తే మనకి 8,000 కదా. సో 8,000 ఉన్న వాల్యూని మన 50%కి మనకి అమ్మితే 50% రావాలి అంటే ఎంతకి అమ్మామండి మనం బండిని, 12,000కి అమ్మాము, ఓకేనా. సో అదే కాన్సెప్ట్ తోటి ఇక్కడ మనం 50,000 పెట్టి ఫర్నిచర్ కొన్నాం, ఓకేనా. దానికి డిప్రిసియేషన్ ఎంత తీసుకున్నాం, 4,000 వాల్యూ అని తీసుకున్నాం. సో 46,000 మనకి రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది కదా. సో 46,000 అంటే అందులో 50% అంటే ఎంత మనకి, సో 23,000. సో ఒరిజినల్ వాల్యూ ఎంత, 50,000 ప్లస్ 23,000 కలపాలి కదా. అంటే 46,000 ప్లస్ 23,000 ఎంత అవుతుంది, 69,000, ఓకేనా. ప్రాబ్లం క్లియరా మీకు, ఇప్పుడు అర్థమైందా. సో అందరికి అర్థమైందండి పాయింట్. సో ఓకే, సో 69,000 వాల్యూ అండి. సో 69,000 మనం అమ్మాం కదా, ఓకేనా. ఫర్నిచర్ వాజ్ సోల్డ్ విత్ 50% ప్రాఫిట్. సో అమ్మితే మనకి ఏమవుతుందండి ఇక్కడ వోచర్లో, రిసిప్టా పేమెంటా, క్యాష్ కమింగ్ కదా. సో మనకి రిసిప్ట్ అవుతుంది. సో క్యాష్ టు ఫర్నిచర్, సో ఎంతండి వాల్యూ, 69,000. సో నెక్స్ట్ చూడండి అండి. సో ఇందాక ఆఫీస్ ఎక్స్పెన్సెస్ త్రూ బ్యాంక్ అన్నారండి ప్రాబ్లంలో, కానీ ఇప్పుడు మనం ప్రాబ్లం తీసుకున్నప్పుడు నేను ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనే అంటున్నాను. సో ఇక్కడ త్రూ బ్యాంక్ అని నేను మెన్షన్ చేయలేదు. సో ఇప్పుడు ఇదేమవుతుంది, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అండి, పేమెంట్, ఓకే. పేమెంట్లో ఎంటర్ చేస్తాం, అకౌంట్లో ఏం ఎంటర్ చేస్తాం, బ్యాంకా క్యాషా. సో డిఫరెన్స్ తెలిసింది కదండి మనకి. ప్రాబ్లంలో త్రూ బ్యాంక్ అని పర్టికులర్గా మెన్షన్ చేస్తేనే మనం పేమెంట్లో బ్యాంక్ అని తీసుకుంటాం అకౌంట్లో. లేదు అనుకుంటే సింపుల్గా ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని అంటే మాత్రం మనం క్యాష్ ట్రాన్సాక్షన్స్ అండి అవి, ఓకేనా. సో ఇప్పుడు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అంటున్నాను కాబట్టి క్యాష్ అనమాట, పేమెంట్, బ్యాంక్ కాదు, ఓకేనా. క్యాష్ టు ఆఫీస్ ఎక్స్పెన్సెస్. సో ఒక 20,000 తీసుకున్నానండి, ఓకేనా. సో నెక్స్ట్ చూడండి ఆఫీస్ ఇన్కమ్ అండి. సో ఆఫీస్ ఇన్కమ్ మనకి ఏమవుతుంది జనరల్గా, పేమెంటా రిసిప్టా, సో మన ఆర్గనైజేషన్కి ఇన్కమ్ వస్తుందండి, ఓకేనా.
సో రిసిప్ట్ కదా, సో F6. సో క్యాష్ టు ఆఫీస్ ఇన్కమ్, ఓకేనా, ఒక 30,000 అండి. ఓకే, సో ఇప్పుడు మనం అనుకున్న ప్రాబ్లం ప్రకారం ఇంకేమైనా ఓచెస్ ఉన్నాయండి మనం క్రియేట్ చేయాల్సినవి? ఏమీ లేవు కదా. సో డిప్రిసియేషన్ టాపిక్ ఇప్పుడు అర్థమైందండి, ఓకేనా. వన్ మోర్ ప్రాబ్లం అడిగారు కాబట్టి నేను మళ్ళీ మీకు ప్రాబ్లమ్ని క్రియేట్ చేసి చెప్తున్నాను. సో ఇప్పుడు డిప్రిసియేషన్ టాపిక్ అని క్లియరా మీ అందరికీ? ఓకేనా, మనం అంతా కరెక్ట్గా చేసాం కాబట్టి, ప్రాపర్గా ఏ ట్రాన్సాక్షన్స్ దేంట్లో పోస్ట్ చేయాలనుకున్నాం కాబట్టి పోస్ట్ చేసాం కాబట్టి మనకి రిపోర్ట్లో ఉన్న బ్యాలెన్స్ షీట్ ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఓకేనా, సో మనం బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలంటే రిసిప్ట్ వోచర్లో ఉందండి, టాలీ సాఫ్ట్వేర్లో. మన రిపోర్ట్స్లోకి వెళ్ళి బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలి. సో షార్ట్ కట్కి మనకు అవసరమైన షార్ట్ కట్కి ఏంటి, ఎస్కేప్ కదా. ఇప్పుడు చూద్దామండి, మిస్ వాణి అనే పర్సన్కి సంబంధించి మనం ఏమైతే లెడ్జెస్ క్రియేట్ చేసి ఓచరింగ్ చేసాం కదా, కంపెనీ క్రియేట్ చేసి, ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ చెక్ చేద్దాం. ఓకేనా, సో 6,000 అనేది మనకి కంపెనీ ప్రాఫిట్ వచ్చిందండి. ఓవరాల్గా 3,09,000 అనేది మనకి బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ వచ్చిందండి. ఓకేనా, సో డిప్రిసియేషన్ టాపిక్లో ఇంకేమన్నా మీకేమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి అండి. ఉంటుంది 2-3 years ఆ అసెట్ వాల్యూని మనం యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి అసెట్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, ఇయర్స్ని కంపారిజన్ చేసుకుంటే ఇప్పుడు మనకి కొన్ని ప్రొడక్ట్స్ కూడా ఇప్పుడు లైక్ మనకి మొబైల్సే తీసుకోండి అండి. సో మొబైల్స్ స్టార్టింగ్లో ఏమవుతుంది, మార్కెట్లో ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత మనకి హ్యూజ్ రేట్ తోటి వస్తాయి, అంటే ఎక్కువ రేట్ తోటి మార్కెట్లో మనకి ఇంట్రొడ్యూస్ అవుతాయి. సో జనరల్గా ఇప్పుడు ఒక వర్షన్ రిలీజ్ అయింది అనుకోండి, నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ ఏమవుతుంది, ఆ వాల్యూ అనేది మార్కెట్లో ప్రైస్లో మనకి తగ్గిపోతాయి. ఇప్పుడు 14,000 ఉన్న మొబైల్ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి 12,000 11,000 అట్లా డిక్రీజ్ అయిపోతుందండి. సో అదే విధంగా ఇక్కడ కాన్సెప్ట్ ఏమవుతుంది, మనకి డిప్రిసియేషన్ కూడా మనం ఏదైనా ఒక అసెట్ని కొన్నప్పుడు ఆ అసెట్ని 2-3 years కానీ 4 years కానీ వాడిన తర్వాత, అంటే యూజ్ చేసుకున్న తర్వాత దాని వాల్యూ అనేది తగ్గుతుందండి కంపల్సరీగా మార్కెట్లో. అంటే తగ్గి మనం యాక్చువల్గా తగ్గుతుంది కాబట్టి మనం అమ్మినా కూడా బేర్ చేయాలి ఆర్గనైజేషన్. 50,000 పెట్టి కొన్నప్పుడు మనకి 55,000 పెట్టి మనం అమ్మితే సేల్ మనకి ప్రాఫిట్ వస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదు కదండి. సో మనం బండిని 50,000 కొన్నప్పుడు సో కంపల్సరీగా మనం సేల్ చేయాలంటే తక్కువగా అమ్ముకోవాలి. ఇప్పుడు మొబైల్ కూడా అంతే కదా, ఎక్స్చేంజ్ ఆఫర్స్ వస్తాయి. ఓకేనా, సో 14,000 పెట్టి మనం మొబైల్ కొన్నప్పుడు దాన్ని ఒక 1 year 2 years మనం వాడిన తర్వాత ఎక్స్చేంజ్ ఆఫర్లో మనం పెట్టుకుంటామండి. ఓకేనా, ఎంత వస్తే అంత. ఇప్పుడు ఎక్స్చేంజ్ ఆఫర్ ఇప్పుడు సపోజ్ ఎంత 10,000 నుంచి చూపిస్తాడు, సో రిమైనింగ్ 4,000 మనం బేర్ చేసుకుంటాం. ఓకేనా, సో 10,000 ఎక్స్చేంజ్ ఆఫర్ వస్తుంది, అదే విధంగా ఒక 4,000 పెట్టి మళ్ళీ మనం ఇంకో కొత్త మొబైల్ని పర్చేస్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ కూడా అంతేనండి. డిప్రిసియేషన్ మనం బైక్ అనే కాన్సెప్ట్ అనుకున్నాం కదా, 2 wheeler అనే కాన్సెప్ట్, ఇక్కడ కూడా మనం ఏదైతే అనుకున్నామో ఒక 50,000 పెట్టి బండి కొన్నప్పుడు దానికి 2-3 years అయిన తర్వాత దాని వాల్యూ తగ్గుతుందండి. సో తగ్గిన వాల్యూని మనం ఏమనుకున్నాం, తరుగుదల అనుకున్నాం. ఇంగ్లీష్లో అయితే డిప్రిసియేషన్. ఓకేనా, రెడ్యూస్డ్ ద ఫిక్స్డ్ అసెట్ ఆఫ్ వాల్యూ. ఓకేనా, సో డిప్రిసియేషన్ అర్థమైందా ఇప్పుడు అందరికీ కాన్సెప్ట్? సో డిప్రిసియేషన్ అర్థమైందా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? సో మనకి రిడ్యూసింగ్ ద వాల్యూ ఆఫ్ అసెట్ అనుకున్నాం కదా, ఆ వాల్యూ అనేది మనకి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్యాష్ రూపంలో ఏమైనా వస్తుందండి. మనకి క్యాష్ రూపంలో మనకి బెనిఫిట్స్ ఏం రావట్లేదు, అంటే ప్రాఫిట్స్ ఏం రావట్లేదు ఇక్కడ. ఇంకా మనం ఏం చేసాం, మన వాల్యూని తగ్గించుకొని అమ్ముతున్నాం. ఓకేనా, మనం కొన్న వాల్యూని తగ్గి అమ్ముతున్నాం, అప్పుడు కంపెనీకి లాస్ కదండి. సో 50,000 పెట్టి కొన్నప్పుడు మనం ఎంతకి అమ్మాం, 40,000కి అమ్మాం. అప్పుడు కంపెనీకి ఏమవుతుంది, ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాసే కదా. సో డిక్రీజ్ ద వాల్యూ ఆఫ్ అసెట్. సో లాస్ కాబట్టి మనం ఏమనుకున్నాం, నామినల్ ప్రిన్సిపల్స్ ప్రకారం ఆల్ లాసెస్ అండ్ ఎక్స్పెన్సెస్ ఆర్ డెబిట్ అండ్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్. ఇప్పుడు ఇదేమవుతుంది, డిప్రిసియేషన్ అనేది మన కంపెనీకి లాస్ కదా, అందుకని డెబిట్ చేశాను. ఓకేనా,
సో దేని మీద? బైక్ అనేది ఫిక్స్డ్ అసెట్ కదా, ఓకేనా, అందుకని మనం క్రెడిట్ చేసుకున్నాం. సో ఇది నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ కదా, అందుకని మనం F7 జర్నల్ ఎంట్రీస్ లో మనం పోస్ట్ చేసుకున్నామండి, ఓకేనా. సో అర్థమైందండి. డిప్రిసియేషన్ అండ్ మనం ఏవైతే వాల్యూ తీసుకున్నామో ఆ వాల్యూని జర్నల్ ఎంట్రీస్ లో పోస్ట్ చేస్తున్నాం కదా. సో కాన్సెప్ట్ అర్థమైందా? డిప్రిసియేషన్ అడిగారు కదా ఇప్పుడు మళ్ళీ మీరు. సో డిప్రిసియేషన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ అని చెప్పని. సో తేజేష్ గారు వైజాగ్ నుంచి, మనకి నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏంటండి? ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాస్ ఆర్ డెబిట్ అనుకున్నాం. ఇప్పుడు డిప్రిసియేషన్ వల్ల మనకి ఆర్గనైజేషన్ కి లాసా ఇన్కమా? లాస్ కదా, అందుకని డెబిట్ చేసాం, ఓకేనా. సో ఇప్పుడు ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అట్ క్రెడిట్ అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఇది ఫిక్స్డ్ అసెట్ కదా బండి అనేది, ఓకేనా. ఫిక్స్డ్ అసెట్ అంటే ఏంటి? మనకి ఇన్కమే కదా, గెయినే కదా. సో అందుకని క్రెడిట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం F7 జర్నల్లో కూడా మనం ఏం చేసాం? డిప్రిసియేషన్ అనేది బై చేసుకున్నాం, అంటే డెబిట్ చేసాం. దేనికి డిప్రిసియేషన్ చేస్తున్నాం? మన బండికి డిప్రిసియేషన్ చేస్తున్నాం కాబట్టి దానికి 2 ఇచ్చాం, ఓకేనా. ఫిక్స్డ్ అసెట్ మనకి గెయిన్ అవుతుంది కాబట్టి దానికి క్రెడిట్ ని పోస్ట్ చేసాం నామినల్ అకౌంట్ ప్రకారం. సో అర్థమైందండి కాన్సెప్ట్ తేజేష్ గారు, ఓకే కదా. సో డిప్రిసియేషన్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? మనకి లెడ్జర్స్ లో మనకి క్యాష్ ఏం బేర్ చేయట్లేదండి, ఓకేనా. మనం తగ్గించుకొని ఏదైతే వాల్యూ కొన్నామో ఆ వాల్యూని మనం బేర్ చేస్తున్నాం. సో ఇక్కడ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్, అందుకని జర్నల్ ఎంట్రీస్ లో పోస్ట్ చేసాం. జర్నల్ చెప్పుకున్నాం కదా స్టార్టింగ్ లో, జర్నల్ అనేది ఆల్వేస్ మనకి నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే మనం పోస్ట్ చేస్తాం, ఓకేనా. సో అర్థమైందండి కాన్సెప్ట్ అందరికి, డిప్రిసియేషన్ అండ్ జర్నల్స్ కూడా.